The Lord Jesus came to this earth. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు He came to begin a new creation. నూతన సృష్టిని ఆరంభించడానికి ఆయన వచ్చినారు. Just like Adam was the beginning of the old creation. పాత సృష్టిలో ఆదాము ఏ రీతిగా ఉండినాడో అదే రీతిగా God did not feel that when that old creation sinned, it could be repaired. పాత నిబంధనలో పాత సృష్టిలో ఉన్నటువంటి ఆ పాపము మళ్ళా దాన్ని మరమ్మత్తు చేయాలని దేవుడు కోరలేదు. You know, sometimes we can repair certain gadgets and after some time we say, cannot be repaired anywhere, just throw it away. కొన్నిసార్లు మనం ఉపయోగించేటటువంటి రకరకాల గ్యాడ్జెట్స్ ని కూడా మరమ్మతు చేసి దాన్ని బాగు చేసి మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటాం. అలా చాలా కాలం చేసిన తర్వాత మళ్ళీ అది పనికిరాదని బయట పారేస్తాం. One of the most important lessons that Christians need to learn is this. క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాల్లో ఇది ఒకటి. That this old nature we've got from Adam cannot be repaired. ఆదాము నుండి మనకు వచ్చినటువంటి ఈ పాత స్వభావాన్ని దాన్ని బాగు చేయలేము, మరమ్మతు చేయలేము. Most Christians are trying to repair and improve their bad nature. అనేక మంది క్రైస్తవులు వారి యొక్క చెడు స్వభావాన్ని దాన్ని బాగు చేసి దాన్ని మరలా సరైనటువంటి విధానంలో మెరుగ్గా చేసుకోవాలని కోరుతున్నారు. But you can only give an impression on the outside that it has been repaired. అది బాగు చేయబడింది అని బయటికి కనిపించేటట్టు మాత్రమే ప్రజలు మీరు మభ్యపెట్టగలరు. That is like painting some gadget that does not work. అదేమిటంటే పని చేయనటువంటి ఒక పరికరానికి ఏదో పెయింటింగ్ వేసి పూసి చూపిస్తున్నట్టుగా ఉంటుంది. If you got a useless scooter that's not working at all and you paint it up nicely, it's no use. పనికిరానటువంటి స్కూటర్ ఉందనుకోండి, అదేం పని చేయట్లేదు, కానీ దాని మీద చక్కగా పెయింటింగ్ వేసి చూపిస్తున్నారు. But that is the type of Christianity even many born again people have. అనేక మంది తిరిగి జన్మించినటువంటి ప్రజలు కూడా ఇట్లాంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నారు. Because they have not understood what really born again means. అసలు నిజంగా తిరిగి జన్మించినటువంటి అనుభవం ఏమిటని వాళ్ళు నిజంగా గ్రహించలేదు. Somebody told them, just say, Lord Jesus, come into my heart and everything is solved. ఎవరు అన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలోకి వచ్చారు, అంతా కూడా ప్రతి సమస్య పరిష్కారం అయిపోయింది అన్నారు. If you read the Gospels, you hardly ever hear Jesus saying, believe in me. He said this more, follow me. మరి సువార్తల్లో మీరు చదివినటువంటి సంగతి ఏమిటంటే మరలా చదివేది, మీరు నా విశ్వాసం ఉంచండి అనే దానికంటే కూడా నన్ను వెంబడించండి అనేటటువంటి మాటలు ఆయన ఎక్కువ చెప్పారు. He did say believe in me, but much more he said follow me. నన్ను నమ్మండి అని చెప్తే మాత్రం కాదు, దానికంటే అధికంగా నన్ను వెంబడించండి అని చెప్పారు. Believe in me is just the beginning. నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి అనేది కేవలం ప్రారంభం. What would you think of a husband and wife, of a man and woman who got married one day and then they began to live separately? మరి చూడండి, మరి భార్యాభర్తలు అంటే పెళ్ళైనటువంటి పురుషుడు స్త్రీ భార్యాభర్తలుగా చేర్చబడి ఒక దినాన్ని వివాహం అయింది, తర్వాత మళ్ళీ వేరు జీవిస్తున్నారు అనుకోండి, ఎవరుకుంటారు దాని గురించి? That is how many born again Christians are. అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా ఇట్లానే జీవిస్తున్నారు. If you ask this couple, are you married? Yes, here is the certificate, we are married. ఈ దంపతులను అడిగితే మీరు పెళ్లి చేసుకున్నారా అంటే మాకు సర్టిఫికెట్ కూడా ఉంది, మాకు పెళ్ళైంది అంటారు. But are you living together? అయితే మీరు కలిసి జీవిస్తున్నారా అంటే No. లేదు. This is the condition of many people. అనేక మంది ప్రజల పరిస్థితి ఇట్లానే ఉంది. They say on so and so date in 1985 or something, I accepted Christ. వాళ్ళు అంటారు 1985లోనో ఎప్పుడో పలానా రోజు నేను యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుని అంగీకరించాను. I took baptism, that is like my marriage certificate. మరి నేను బాప్టిజం కూడా తీసుకున్నాను, అది ఎట్లా ఉందంటే మ్యారేజ్ సర్టిఫికేట్, వివాహం సర్టిఫికేట్ లా ఉంది. Are you living with the Lord? అయితే మీరు ప్రభువుతో జీవిస్తున్నారా? Are you becoming more and more like him? మీరు ఆయన్ని పోలి ఉండడానికి మరలా మార్పు చెందుతున్నారా? No. లేదు. They are trying to improve the old nature because they feel the old nature doesn't give a good testimony. మరి పాత స్వభావము మంచి సాక్ష్యం ఇవ్వట్లేదు కనుక పాత సాక్ష్యాన్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. I want to tell you that Jesus did not come to repair our old nature. మీకు చెప్పాలని కోరుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు మన పాత స్వభావాన్ని బాగు చేయడానికి రాలేదు. You know, Jesus once told a parable. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక ఉపమానం చెప్పారు. And he said about an old garment. No, Luke 5:36. లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో ఒక పాత వస్త్రాన్ని గురించి ఆయన చెప్పారు. An old garment that is torn somewhere. మరి పాత వస్త్రము ఎక్కడో చిరిగిపోయింది. So what you do? కానీ మీరు ఏం చేస్తారు? Somebody buys a new cloth and cuts out a piece from that new cloth and stitches it to the old garment in verse 36. 36వ వచనం ఉంది, అటువంటి దానికి ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికి వేయడు, వేసినేలా క్రొత్తది దాన్ని చింపివేయను, అదిగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. You know that cotton cloth always shrinks when it is put in the water. చూడండి, నూలు వస్త్రాలు ఎప్పుడైనా గానీ మన వాటిని నీళ్ళలో వేసినప్పుడు అది కొంచెం కుచించిపోతుంది. So if you, without shrinking it, if you
stitch it onto an old garment, it will carry the old garment. ఒకవేళ నీళ్లలో పెట్టి తడపకుండా మీరు ఒక పాత వస్త్రానికి ఈ కొత్తది వేసి కుట్టినట్టయితే ఆ పాత దాన్ని కూడా చింపేస్తుంది. So what was he teaching here? దానికి ఏంటి ప్రభు ఇక్కడ బోధిస్తున్నారు? That you cannot take a patch of Jesus' life and attach it to the Adam's life. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఒక ముక్క తీసుకుని ఆదాము జీవితానికి దీన్ని మళ్ళా మీరు మాసికి వెళ్ళారు. That means I say, okay, I want one patience from Jesus and I'll attach it to the old Adam's life. గనుక మీరు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నుండి ఒక సహనం అనే దాన్ని తీసుకుని ఈ పాత స్వభావానికి ఆదాము జీవితానికి దీన్ని తగిలిస్తాను అంటున్నారు. అలా చేయలేరు. You have to throw away the old garment పాత వస్త్రాన్ని బయట పారవేయాలి. and get a completely new garment. పూర్తిగా నూతనమైనటువంటి వస్త్రాన్ని పొందాలి. And if we don't do that, మీరు అది చేయకపోతే we will become like the Pharisees, మనం పరిసయ్యుల మాదిరిగా అయిపోతాం. outwardly very religious. బయట చూస్తే చక్కగా మతాసక్తి కలిగినట్టు కనిపిస్తున్నారు. If you look at the lives of these Pharisees, it was very good on the outside. ఈ పరిసయ్యుల జీవితాలు చూస్తే బాహ్యంగా చూడడానికి చాలా చక్కగా ఉంటున్నాయి. Any person who did not have discernment would think they are very spiritual people. వివేచన లేనటువంటి ఏ వ్యక్తి చూసినా గానీ వీళ్ళని చూస్తే వీళ్ళు చాలా ఆత్మీయులు అనే నిర్ణయానికి వస్తాడు. And that's the way a lot of Christians and Christian leaders look today. అందుకే అనేక మంది క్రైస్తవులు గానీ క్రైస్తవ నాయకులు గానీ ఇది అట్లా కనిపిస్తున్నారు. The Pharisees had a lot of zeal. మరి పరిసయ్యులకు ఎంతో ఆసక్తి ఉంది. Jesus said they crossed land and sea doing missionary work to convert people to Pharisees. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విధానం ఏమిటంటే వీళ్ళు దేశాలు దాటి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ప్రజల రక్షణ పొందేట్టుగా ప్రకటించినట్లుగా చేస్తూ ఉంటున్నారు. Read that in Matthew 23. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తారు. Imagine a person who gives up his job, goes and lives in another country with all the difficulties to convert people to become a Pharisee. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని కూడా పనిపాట్లన్నింటినీ వదిలేసి ఒక దేశం వదిలిపెట్టి ఇతర దేశానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందాలని ఇతను కూడా పరిసయ్యులా కనిపించాలని చూస్తూ ఉంటాడు. Jesus said, what is the result of that type of conversion? యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఇట్లాంటి మార్పు వల్ల వచ్చే ఫలితం ఏమిటి చివరికి? Was Jesus impressed with their missionary work? వాళ్ళు మిషనరీ పని గురించి యేసుక్రీస్తు ప్రభువారు వెచ్చుకున్నారా? Not at all. కానే కాదు. He said, you go there and you make him twofold a child of hell. Verse 15. Matthew 23 verse 15. మత్తయి సువార్త 23:15 వచనములో అతన్ని మీరు రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తున్నారు. Imagine giving up your job, going as a missionary, and then making that fellow who is already a child of hell, double a child of hell. మీరు ఊహించండి, మీ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ఒక మిషనరీ పనిగా తీసుకుని ఎక్కడికో ఒక చోటకి వెళ్లి నరకపాత్రుని రెండంతల నరకపాత్రునిగా చేస్తున్నారు. Do you think that is happening today? ఇది నాన్న జరుగుతుందో లేదా అనుకుంటున్నారా? I believe it's happening all over Christendom. నేను అనుకుంటాను క్రైస్తవులో ఒక మంత్రులు జరుగుతుంది. If a man lives in sin, he's a child of hell. మరి ఒక మనుషుడు పాపంలో జీవిస్తున్నట్టయితే అతడు నరకపాత్రుడు, నరకానికి వెళ్లే బిడ్డ. Whatever religion, ఏ మతం అయినా కానీ, even if he calls himself Christian. అతడు క్రైస్తవుడు అని పిలుచుకున్నా కానీ, Now, if you tell that man మీరు ఆ మనుషులతో చెప్తే that now you have said these magic words, Lord Jesus, come into my heart, యేసుక్రీస్తు ప్రభువా నీవు నా హృదయంలోకి రమ్మని ఏదో మ్యాజిక్ గా పలికినటువంటి మాటలాగా, and now you're a son of God. సరే ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డ అయిపోయావు. But he lives in the same old way. అతడు అదే పాత జీవితంలో జీవిస్తున్నాడు. He has become double a child of hell. అతడు రెండంతల నరకపాత్రుడు అయ్యాడు. Because now he imagines he is going to heaven. ఎందుకంటే పరలోకానికి వెళ్తున్నాను ఊహించుకుంటున్నాడు. Before that he did not imagine he was going to heaven. అంతకుముందు పరలోకానికి వెళ్తున్నట్టు ఊహించుకునేది కూడా లేదు ఇతనికి. Now he imagines he is going to heaven, but he's living the same old life. ఇప్పుడైతే అనుకుంటున్నాడు పరలోకానికి వెళ్తున్నాను అనుకుంటూ అదే పాత జీవితాన్ని జీవిస్తున్నాడు. That's why the apostle James wrote that faith without works is dead. అందుకొరకే అపోస్తలుడైనటువంటి యాకోబు రాసినాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. There's a head faith and a heart faith. తలలో ఉండేటటువంటి విశ్వాసం ఉంది, హృదయంలో ఉండే విశ్వాసం. And James says head faith even the devils have. They also believe that. యాకోబు ఏమంటున్నాడంటే ఈ తలలో మన బుర్రలో ఉండేటటువంటి విశ్వాసం దయ్యాలు కూడా ఉంది విశ్వాసం. Every demon in hell knows that Jesus died for the sins of the world. నరకంలో ఉన్నటువంటి ప్రతి దయ్యానికి కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు పాపుల నిమిత్తమై శిలువలో మరణించారనే సంగతి. Every demon knows that Jesus rose from the dead. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి తిరిగి లేచారనే సంగతి ప్రతి దయ్యానికి తెలుసు. Every demon knows the Bible is the word of God. ఈ బైబిల్లో దేవుని వాక్యం అనే సంగతి ప్రతి దయ్యానికి తెలుసు. So if you believe all those things, you are not better than the demons. కనుక మీరు కూడా ఇలా నమ్మితే వాళ్ళకంటే దయ్యాల కంటే శ్రేష్ఠులేం కారు. Ask yourself, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, what is it you believe in your head which any demon does not believe? అసలు ఏ దయ్యం నమ్మనటువంటి సంగతి మీరు తలలో నమ్మేటటువంటి సంగతి ఇంకేమిటి? You may say the church pattern of your church is the correct pattern. మీరు అనొచ్చు మీ సంఘ క్రమమే చాలా సరైనటువంటి క్రమం అని మీరు If it అనుకుంటారు. is according to the New Testament, అది నూతన నిబంధన అనుసరించుంటే then the demons also believe that. అప్పుడు ఆ సంగతి దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. What is it that you can say, I believe, which the demons don't believe? ఆ దయ్యాలు నమ్మనటువంటిది నేను నమ్ముతున్నాను అని చెప్పేది మీరు ఏముంది అసలు? You believe that Jesus Christ is the Son of God, Yes. only way to the Father? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన ఒకటే మార్గం అని మీరు నమ్ముతున్నారా? Every demon knows that. ప్రతి దయ్యానికి ఈ సంగతి తెలుసు.
that he's coming back one day to judge the world. Every demon knows that. ఒక దినాన్ని లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన తిరిగి వస్తున్నారని మీరంటే ప్రతి దయ్యానికి కూడా ఈ సంగతి కూడా తెలుసు. Their faith is in their mind. కనుక వాళ్ళ విశ్వాసం మనసులో ఉంది. And a faith which is only in your mind that doesn't change your life is a demonic faith. కేవలం మీ మనసులోనే ఉండి విశ్వాసము మీ జీవితాన్ని మార్చకుండా ఉంటుంటే అది దయ్యానికి సంబంధించిన విశ్వాసం. Those are not my words. ఇవి నా మాటలు కావు. See James in chapter 2. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం verse 19. 19వ వచనం. You believe that God is one. That's good. The demons also believe and they shudder. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. The demons actually do something more than you do. They tremble. అసలు మీరు చేసేదానికంటే ఇంకా అధికంగా దయ్యాలు చెప్తున్నాయి, వణుకుతున్నాయి. So that doesn't change the life of the demons. గనుక ఈ నమ్మిక ఈ దయ్యాల జీవితాలనే మార్చట్లేదు. So what I'm trying to say is all your belief in Christianity won't change your life. నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే క్రైస్తవత్వాన్ని గురించి మీరు నమ్మేదంతా కూడా మీ జీవితాన్ని మార్చదు. There's something the demons don't have. ఈ దయ్యాలకి లేనటువంటి సంగతి ఒకటి, which is a living faith. అది సజీవమైనటువంటి విశ్వాసం. And that's why he says in verse 26, James 2, that just like the body without breath is dead, so faith without works is dead. అందుకే యాకోబు 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమో. Now, if there are two people lying here, ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పడుకున్నారు అనుకోండి, one is dead. ఒక వ్యక్తి చనిపోయాడు. How will you find out which is dead and which is alive? ఆ ఇద్దరిలో ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు సజీవంగా ఉన్న వాళ్ళు మీరు ఎట్లా కనుక్కుంటారు? Is it by counting their fingers? వాళ్ళు చేతి వేళ్ళు లెక్క పెడతారా? No, both have got 10 fingers. ఇద్దరికి కూడా 10 వేళ్ళు ఉన్నాయి. They got 10 toes. అట్లనే కాలు వేళ్ళు కూడా 10 ఉన్నాయి. 2 eyes. 2 కళ్ళు ఉన్నాయి. You can count everything in the body. They are both look alike. శరీరంలో మీరు దేని లెక్క పెట్టాలని చూసినా ఇద్దరికి సమానంగా ఉన్నా, ఇద్దరు ఒకే రకంగా కనపడుతున్నారు. One is sleeping, the other is dead. అయితే ఒక వ్యక్తి నిద్రపోతాడు, ఇంకో చచ్చిపోయాడు. Is there a difference between the dead and live person? దానికి చచ్చిపోయినటువంటి వాడికి సజీవంగా ఉన్న వాడికి భేదం కనపడుతుందా? Externally, nothing, because he just died a couple of minutes ago. బయటికి చూస్తే ఏమి భేదం కనపడలేదు, ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే ఒక వ్యక్తి చనిపోయాడు. So externally, you may look just like a born again Christian. గనక బయటికి చూస్తే మీరు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని మాదిరిగా కనబడొచ్చు. Here it says, what is the most important thing in the body? గనక ఈ దేహంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి ఇక్కడ రాయబడింది? ఈ మన శ్వాస, That spirit. ఈ ఆత్మ. So this man has got breath. ఈ మనుషునికి శ్వాస ఉంది. That is what proves he's alive. అదే అతను సజీవంగా ఉన్నాడంటానికి సత్యం. All the external things are the same. బయటికి కనిపిస్తున్నవన్నీ కూడా ఇతరికి ఒకే రకంగా ఉన్నాయి. Jesus came to give us the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వడానికి వచ్చినారు. The Holy Spirit is God himself coming to dwell in us, పరిశుద్ధాత్మ అంటే దేవుడే మనలో నివసించడానికి వస్తున్నాడు. which nobody in the Old Testament could have. పాత నిబంధనలో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని పొందలేదు. Even John the Baptist could have the Holy Spirit only on the outside. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా బాహ్యంగానే ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. The Old Testament, the word filled with the Spirit means from the outside. మరి పాత నిబంధనలో ఆత్మ చేత నింపబడ్డారు అంటానికి ఇది బాహ్యంగా కలిగినటువంటి సంగతి. Like wearing a dress. అది ఒక వస్త్రధారణ, వస్త్రాలు వేసుకున్నట్టుగా You ఉంటుంది. can put on the shirt and take it off. మీరు చొక్కా వేసుకోవచ్చు, తీసేయచ్చు. That's how it was in the Old Testament. పాత నిబంధనలో ఆ రీతిగా ఉండేది. A power that came on the outside బయట ఉన్నటువంటి శక్తి వాళ్ళు పొందినటువంటి, that could give them tremendous power to preach or kill lions or so many things. వాళ్ళు బోధించడానికి కానీ సింహాలను చంపడానికి కానీ రకరకాల గొప్ప శక్తి వాళ్ళకి పొందినారు. But it was not inside. అది లోపల లేదు. Jesus said in John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే something would happen after he went up to heaven, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న సంగతిని గురించి which చెప్పారు. never happened before. అంతకు ముందు ఈ సంగతి జరగలేదు. Before John 14, let me show you John 7. యోహాను సువార్త 14 ముందు 7వ అధ్యాయంలో ఒక సంగతి చూపిస్తారు. You know, he spoke about verse 38, that if anybody believed in him, rivers of living water will flow from within him. 38వ వచనంలో యోహాను సువార్త 7:38లో యేసు ప్రభువారు చెప్పారు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. Now, the most important word in that is not rivers, దానిలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నదులు కాదు, but from inside. అది లోపల నుండి. It's not the rivers of living water. అది జీవజల నదులు కాదు. A lot of Christians talk about rivers of living water, rivers of living water. అనేక మంది క్రైస్తవులు జీవజలపు నదులు అని చెప్తూ In ఉంటారు. the Old Testament, the Holy Spirit was poured out like rivers of living water, but it flowed over the head, over the body and flowed out. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ జీవజల నదుల వలె మనుషుల మీద ప్రవహించింది, కానీ బాహ్యంగా వచ్చింది, ఆ కిందకి వెళ్ళిపోయింది. It was a river. అదొక నది. The river of God flowed from heaven upon many Old Testament prophets. దేవుని నది పరలోకా నుండి అనేక మంది పాత నిబంధన ప్రవక్తల మీద కుమ్మరింపబడి It flowed over them and out like that to other people. అది వారి మీద కుమ్మరింపబడి ఇతరులకు అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది. Even Gideon and Samson, who were not very godly people, they had the Spirit flowing over them. గిద్యోను గాని సంసోను గాని అంత గొప్ప దైవజనులు కాదు, అయినప్పటికీ ఆ నది వాళ్ళ మీద అలా ప్రవహిస్తూ వచ్చింది. Gideon worshipped idols afterwards. మరి తర్వాత గిద్యోను విగ్రహారాధికుడైనాడు. Samson
lived in adultery. సంసోను వ్యభిచార జీవితాన్ని But జీవించాడు. the Spirit flowed over them. అయినప్పటికీ దేవుని ఆత్మ వారి మీద నుంచి అలా ప్రవహిస్తాడు. In this New Testament, Jesus said, ఈ నూతన బంధంలో యేసు ప్రభువు the చెప్పాడు. Spirit, verse 38, will from his innermost being it will flow. 38వ వచనంలో వారి కడుపులో నుండి అంటే లోపల నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. How can the Holy Spirit flow from within? ఆ లోపల నుండి పరిశుద్ధాత్మ ఎట్లా ప్రవహిస్తుంది? He has to first come within. మొట్టమొదట లోపలికి రావాలి. He has to come there and then flow out from within. ముందు అసలు ఆ లోపలికి వచ్చి అక్కడ నుండి బయటికి ప్రవహించడం ఆరంభించాలి. This could never happen in the Old Testament. ఇది పాత నిబంధనలో ఎప్పుడు ఎక్కడ జరగాలి. That's why it says in verse 39, అందుకొరకే 39వ వచనం చెప్పబడింది. this he spoke of the Spirit which those who believed in him would receive, but the Spirit was not given because Jesus was not yet glorified. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. Have you thought of this last part of verse 39? ఈ 39వ వచనంలో చివరి భాగాన్ని గురించి ఎప్పుడైనా తలంచారు? Sometimes we read the Bible too fast. కొన్నిసార్లు ఈ దేవుని వాక్యాన్ని బైబిల్ చాలా వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. Learn to read the Bible slowly. దేవుని వాక్యాన్ని చాలా నెమ్మదిగా చదవటం నేర్చుకోవాలి. The Spirit was not given ఈ ఆత్మ అనుగ్రహించబడలేదు because Jesus was not glorified. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మహిమపరచబడలేదు. Then how you say, how was the Spirit given to Elijah and Elisha? గనక ఏలియాకి ఎలీషాకి మరి ఎట్లా వచ్చింది ఈ ఆత్మ అని చెప్పొచ్చు. How was John the Baptist filled with the Spirit from his mother's womb? మరి బాప్తిస్టు నుంచి యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని ఆత్మ ఎట్లా వచ్చిందని మీద కనుకోవచ్చు. What is the meaning of Spirit was not given? ఏంటి వాళ్ళకి ఆత్మ అనుగ్రహించబడలేదు అంటానికి దాని అర్థం ఏమిటి? The Spirit was not given to live inside man. మానవుని లోపల నివసించేటటువంటి ఆత్మ వాళ్ళకి He was అనుగ్రహించబడింది. given only to flow from the outside. అది బాహ్యంగా ప్రవహించి వెళ్ళడానికి అనుగ్రహించబడింది. It's very important to understand this difference. ఈ భేదాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. Jesus said to the woman of Samaria in John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పారు. that in verse 14, 14వ he వచనంలో pointed to the well there and said, if anyone drinks of this water, he will thirst again. అక్కడ ఉన్నటువంటి బావుని గురించి ప్రభు చెప్తూ ఎవరైనా గానీ బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగితే మళ్ళీ అతడు But తప్పిపోతాడు. verse 14, if you drink of the water that I give, you'll never thirst. 14వ వచనం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. But the water that I give him will be inside him a well. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా The ఉండని చెప్తుంది. most important word is inside. ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట లోపల వానిలో The most important word in John 7:38 is from inside. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే వాని కడుపులో నుండి లోపల నుంచి Jesus puts a well inside, the well becomes a river and flows out. యేసుక్రీస్తు ప్రభువు లోపల ఒక బావి పెడుతున్నారు, అది బయటికి నది వలె ప్రవహించుకుంటూ పోతుంది. Now, just before he went to the cross in John chapter 14 at the Last Supper, యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ చివరి రాత్రి భోజనం తర్వాత సిలువ దగ్గరికి వెళ్లే ముందు he said this about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పారు. John 14 verse 16. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ About what he's going to do when he goes up to heaven. ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారనే సంగతి గురించి I will చెప్తారు. ask the Father and he'll give you another helper to be with you forever. నేను Verse 16. 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. I want you to see a very important verse, verse 17. Two important things there. ఈ 17వ వచనంలో రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు మీరు చూడాలని The కోరుతున్నాను. first thing మొదటిది is the last part. ఆ చివరి భాగం. At the moment he is abiding with you, but in that day he will be inside you. ఆయన మీతో కూడా నివసించును, అయితే అప్పుడు మీలో ఉండును. See the difference? Now he's with you. ఇప్పుడు తను మీతో ఉన్నాడు. One day in the day of Pentecost he'll be in you. ఒక దినం వస్తుంది, పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు మీలో ఉంటాడు. For thousands of years before Christ, the Spirit was with people. యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి వేల కొలది సంవత్సరాలకు పూర్వం ఈ దేవుని యొక్క ఆత్మ ప్రజలతో ఉండింది. What is this new thing now? ఈ నూతన సంగతి ఏంటి? ఇప్పుడు He will come inside. ఆయన లోపలికి వస్తారు. That is why he could not change people's nature in the Old Testament. అందుకొరకే పాత నిబంధనలో ప్రజల యొక్క స్వభావాన్ని ఆయన మార్చలేకపోయారు. If you help a person from the outside, you can't change his nature. ఒక వ్యక్తి బాహ్యంగా మీరు అతనికి ఏదో సహాయం చేయాలని కోరుతున్నట్టయితే తన స్వభావాన్ని మీరు మార్చలేరు. For example, ఉదాహరణ supposing a father is a first-class artist ఒకవేళ ఒక తండ్రి ఒక మంచి కళాకారుడు అనుకోండి, and he takes his 5-year-old son's hand తన 5 సంవత్సరాల పిల్లవాడు చేయి పట్టుకుని and draws a beautiful painting. ఒక చక్కటి పెయింటింగ్ ఒక చిత్రిస్తాడు. That's amazing. A 5-year-old can paint like that. అది చూడడానికి చాలా గొప్పగా ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లవాడు ఎంత గొప్ప His పెయింటింగ్ father is holding his hand. ఎందుకంటే వాళ్ళ నాన్న తన చేయి పట్టుకున్నాడు. So now the father takes away the hand. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? చేయి వదిలేశాడు. Says, now you do it. సరే ఇప్పుడు నువ్వు చేయంటే And the 5-year-old can't do anything. It's useless drawing. ఆ 5 సంవత్సరాల పిల్లోడు ఏమి చేయలేడు. అతడు ఏదైనా గీసినా గానీ పనికిరాని గీతలా ఉంటాయి.
Because he doesn't have the Father's ability inside him. ఎందుకంటే తండ్రికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇతను లోపల లేవు. Now, if there was some way by which the father could come inside this child, ఒకవేళ- then the father child could do it. ఏదో ఒక రకంగా ఈ తండ్రి కనుక పిల్లవాడు లోపలికి వచ్చే విధానం ఉందనుకోండి, అప్పుడు ఈ పిల్లవాడు కూడా చేయగలుగుతాడు. Do you realize what a tremendous privilege it is to have the Holy Spirit dwelling within? కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసించడం అనేది ఎంత చక్కటి అద్భుతకరమైన సంగతి.